పెట్టడమా మన రాష్ట్రంలో జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టడమా జర్నలిస్టుల ఐక్యత ఆంధ్రలో పెట్టినటువంటి కేసులను వెంటనే రాష్ట్రంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను వెంటనే ఆపివేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టుల మీద జరుగుతున్న దాడులను వెంటనే శ్రీనివాసరావు మీద కేసులను వెంటనే శ్రీనివాస్ గారి మీద కేసులను వెంటనే చేసినటువంటి శ్రీనివాస్ గారిని వెంటనే శ్రీనివాస్ గారిని వెంటనే రాజ్యం ఇదే రాజ్యం రాస్తున్న పత్రికలపై దాడులు చేయడమా పత్రికలపై దాడులు చేయడమా పత్రికలపై దాడులు చేయడమా జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత జర్నలిస్టు ప్రజా సంఘాల ఐక్యత మండల కేంద్రంలో మరి జర్నలిస్టు మిత్రులు మరి అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి సోదరులందరి ఆధ్వర్యంలో మరి సీనియర్ అసిస్టెంట్ గారికి మరి వాళ్ళ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ వినతిపత్రము ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కావచ్చు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మరి ఇవాళ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరి ఆనవాయితీగా మరి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఇంకా మిగతా విషయాలలో కావచ్చు పత్రికలు అనేది అనేక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు వల్ల కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో గత 3-4 నెలలుగా మరి ఇవాళ ఏదైతే సాక్షి పేపర్ ఉందో మరి ముఖ్యంగా రాజకీయాల్లో గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నటువంటి దృష్టిని పెట్టుకొని ఇవాళ ముఖ్యంగా పేపర్ని ఇవాళ డ్యామేజ్ చేయడం కొరకు పేపర్లో వాస్తవాలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాల్ని ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరి సాక్షి మీద కక్ష కట్టి దాంతోపాటు సాక్షే కాదు మిగతా జర్నలిస్టుల మీద కూడా ఇవాళ వాస్తవాలు రాస్తూ ఉంటే ఇవాళ ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు ఇవాళ తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. మరి అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని కొందరిని లోబార్చుకొని కొద్దిమందికి వాళ్ళ అవసరాలను ఇచ్చేసుకొని మరి మిగతా ఏదైతే పేపర్ మీద ఇవాళ దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ శ్రీనివాస్ గారి మీద మరి ఏదైతే అమరావతిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అక్కడ ఉన్నటువంటి విషయాల మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మహిళల్ని కిర్చపరచుండు లేకపోతే ఇంకోటి చేసిండు అనే దాని మీద ఇవాళ అక్కడ ఉన్నటువంటి మరి సాక్షి శ్రీనివాస్ గారిని మరి ఇవాళ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ఇవాళ మేమందరం కూడా ఇవాళ జన వికాస్తో పాటు సిపిఎం సిపిఐతో పాటు అదేవిధంగా ప్రజా సంఘాలుగా కానీ వాళ్ళ గ్రామ పంచాయతీ వర్గాలుగా కానీ పత్రికా సోదరులుగా ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ రాజకీయ పార్టీలు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మరి ఇవాళ వాళ్ళ ఆలోచనని మార్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ ఎవరికి వర్తస్సు పలకని వ్యవస్థ ఏదంటే ఇవాళ వీళ్ళ పత్రికలు అలాంటి పత్రికల్ని ఇవాళ అంచివేయాలని చూస్తే ఈ ప్రజాస్వామ్యములు కానీ ఇవాళ ఏ దేశంలో కూడా ఇవాళ పత్రికలతో పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించలేదు. అందుకే ఇవాళ సాక్షి మీద కక్ష సాధింపు అనే విషయాన్ని ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానుకోవాల్సిందిగా కోరుతూ మరి అరెస్టు చేసినటువంటి నాయకులు జర్నలిస్టు మన ఏదైతే శ్రీనివాస్ ఉన్నారో వారిని విడుదల చేస్తూ వారి మీద ఉన్నటువంటి అనేక కేసుల్ని ఎత్తివేయాలి. గతంలో మరి అదేవిధంగా అంజనేయుల రెడ్డి గారి మీద కూడా మరి అదేవిధంగా గతంలో ఇతర పేపర్ల మీద కూడా ఇలాంటి వాళ్ళ ఆనవాయితీగా చేయాలని చూస్తే ఇది చాలా దారుణమైనటువంటి చర్య అని ఈ సందర్భంగా ఖండిస్తూ తక్షణమే సాక్షి మీద ఏదైతే ప్రభుత్వ ఆలోచనను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.